బయటికి రాకుంటే రెడీ అయ్యింది నీ ఇష్టం చేతిలో ఏం లేదు కాండం ప్యాకెట్ పెట్టుకుని తినే దోశలతో నాకు తెలియదు నా దగ్గర తన్ను అమ్మ తప్పులు ఇది పెట్టుకుని ఆమె చేతులు ఎట్టుందే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అంటే ఈ వీడియో చేస్తున్నా అని చెప్పి తప్పుగా అనుకోకండి. సో సాయి మీద ప్రాంక్ చేస్తున్నాం సేఫ్టీ బ్యాగ్ తోటి సాయి మీద ప్రాంక్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ప్రాంక్. ఎందుకంటే చాలాసార్లు అబ్బాయిలు చేసిరు, అమ్మాయిలు ఎవరు చేయలేరు ఈ రోజు వరకు ఇంత పెద్ద ప్రాంక్. ఈ ప్యాకెట్ పట్టుకొని కెమెరా ముంగట నేను డేర్ చేసి చేస్తున్నాను అనమాట. సాయి రియాక్షన్స్ ఏందో తెలుసుకుందాం. సో ఇది జస్ట్ వీడియో మాత్రమే, అంత ఇంకేం లేదు. ఇదేం నేను పోయి తెచ్చుకోలేను. హరీష్ అన్నకి చెప్తే హరీష్ అన్న తీసుకొని వచ్చిండు. కెమెరా కూడా ఆయన పెట్టుకుని. అవునా కదా అన్న? అవును. సో ఇప్పుడు వెళ్ళి వాటి రియాక్షన్ చూద్దాం. నేనే కాలేజ్ చేస్తా అంటే ఎప్పుడు ఇలా చేయాలా గైస్? ప్రాంకులు మనం చేయొద్దా? మనం చేయాలి కదా, మనకు కూడా ఉందని తెలవాలి కదా అందరికి. సో రండి చూపిస్తా. ఇప్పుడు పడుకున్నాడు మా ఊడి తిని. ఏం చేస్తున్నాడా? ఎందుకు ఇట్లా ఎప్పుడు ఉంటావు డల్లుగా ఖాళీగా కూర్చొని వినాలా? నువ్వు ఎప్పుడు బయటికి రాకుంటే రెడీ అయ్యింది నీ ఇష్టం. రాను నాకు ఓపిక లేదు. 3-4 రోజుల నుంచి కరెక్ట్ షూట్లో బిజీ ఉన్నాను. పడుకుంటే ఇప్పుడు చిన్న ఇప్పుడే ఏం షూట్ చేసినా నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? నువ్వు కర్తన కర్మ క్రియ అన్ని నేనే. అవునా? సరే కానీ చెప్పు. ఏడికి లేదు బయటికి పోయింది. ఎందుకు ఇట్లా చేస్తావు? ఏంది ఇలా ఇచ్చిర్రా? చూసుకో. చేతిలో ఏం లేదు. చూపియాను బయటికి రానప్పుడు. బయటికి రాకపోతే యూపీవా? అదే ఇలైచి ప్యాకెట్ అట్లా చూపెట్టు. ఇలైచి చూపిస్తే ఇద్దరం విడిపోతామని చెప్పిర్రా. ఏం కాదు, విడిపోయి నడుస్తాను. నేను చూపియలేదు. చూపియా కన్నా చూపెట్టు కదా మంచిగా కోపం చెప్పేది. అంత జల్దీ తీసుకున్నా అది ఇలాచి కాదు. మరి ఇంకేం చెప్పవా? మరి ఇలైచి ఇంకేమన్నా చూపెట్టు అని చెప్పినా కోపం చెప్పి మంచిగా అడిగినప్పుడు చూపి. ఇలాచి సౌండ్ రావు, పేపర్ సౌండ్ వస్తుంది. చూపెట్టు. పేపర్ అరే ప్యాకెట్ లా ఇలాచి నాకు ఒకటి తినాలని సరిపో అన్న మరుగుతుంది. ఒకటే కాదు. అరే బాబు దొరికిపోయినా ఒకటే తింటా. ఒక్కటే ఇకన్నా నిజంగా ఇలైచి బయటికి కోరేం బిర్యానీ తిన్నా. పొద్దునే మన అన్నం తిన్నా. అందుకలేదు నేను చూపియప్పు. ఇయ్యమమ్మా చూపియరా? నేను పోతా బయటికి. అరే ఇగో ఇట్లా నేను నీకు చెప్పా అలవాడుతున్నా. జుట్టు జల్లు కోసం నీకు తెలుసు కోపం వస్తుందని చెప్పి. నేను బయటికి వచ్చిన అన్ని చూపిస్తానా కన్నా? ఇగో నాకు చెప్పు అలవాడుతుంది. చూడు ముందే చెప్తున్నా నేను. చూపి మంచిగా అడిగినప్పుడు చెప్పి. ఒకటి నాకు తెలియదు కదా బ్యాగ్ దొరికింది. నాకే అర్థమైతే లేదు. అక్క ఇప్పుడు నా ఇజ్జత్ ఇద్దరు మనం అందరినీ పిలుస్తున్నావా? నువ్వు చెప్పు. తెలియదు బ్యాగులు ఉన్నాయంటే అక్క వాళ్ళ భయపడతాయినా ఇంత మనిషి వస్తుంది. అక్క వాళ్ళు కదా అందరు యూజ్ చెయ్యారా? అది యూజ్ చేయని కదా లంజరా అక్క. కూర్చో గమ్మున చూసినావు కదా అక్క. ఇగో సాయి ఇట్లా వేయొద్దు. సాయి నేను ఇట్లనే చేసారా? నేను ఎందుకు ఏంది నాకు తెలియదు. ఎన్నికలు వచ్చిందో మా దగ్గర ఉండే కదా మొబైల్
మీకు తెలియదు నిజంగా తెలియదు నాకు. లేదు లేదు ఏదో నాకు తిరగకపోతే నేను పక్కన బ్రేకప్ చేసుకుంటాను. బ్యాగులు ఉంటే బయటకు వెళ్ళి వచ్చినా కదా, పాడేసి రావచ్చు కదా. నేను చూడలేదు, ఇప్పుడే చూసినా నేను. ఎందుకు చెప్పినావు? ఏమన్నా రిలాక్షన్ ఎందుకు అవుతుంది? మరి దొరికినప్పుడు మరి ఏం చెప్పాడు అక్కడ? నేను అరే అని అక్కడ వెళ్ళరా? అక్కడ ఎందుకు వినాలి? లేదు లేదు మాట్లాడుతూ అందరితో మట్ట వస్తారు కదా అన్నిటికీ. ఎందుకన్నా ఇట్లా నా ఇజ్జత్ తీసావు ఇప్పుడు కాలం గట్ట. అయినా నాది కాదని చెప్తున్నా. ఇది ఎవరిదో ఏమో మా దోస్తులదేమో. నేను దోస్తుల దగ్గర నుంచి వయసు వచ్చినా కదా. అటువంటి దోస్తులతో తిరుగుతున్నావా? కాండ ప్యాకెట్ పెట్టుకుని తిరిగే దోస్తులతో నాకు తెలియదు. నన్ను పెట్టుకుని తిరుగుతున్నావా? ఎందుకు పెట్టుకున్నా ఒక పంప ఒకటి ఒక ఇల్లు కట్టుకుని అయితే జమ అయ్యారు లంజలందరూ పెట్టి. దీని గురించి తెలుసాను ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? దాని గురించి తెలియండి. అది మీ దోస్తులు కదా అని చెప్తావా? అరే నేను బయటికి పోయి వచ్చిన బ్యాగ్ ఆడనే ఉండి వాళ్ళు పెట్టిరేమో కావాలని అనుకోవచ్చు కదా. ఎందుకు తప్పు పడుతున్నావు? ఓ నువ్వు వేరేతో ఈడ వండుకున్నాక సేఫ్టీ దొరికినా తప్పు పట్టదు. నాకు తెలియదు నాన్న. నువ్వు ఫోన్ ఎందుకు చేస్తున్నావు? ఇగో నాకు చెప్తే జోలికి రాకు. నేను చెప్పు అలవాడుతున్నావు. ముట్టలేవా రాగానే? అది ముట్టినా అది ముట్టే అది పెట్టుకొని తిరిగినా జేబులలో. నాకు తెలియదు అంటే నువ్వు నీకు తెలియాలంటే నేను నమ్మ. నాకు రీజన్ చెప్పేదాకా నేను ఫిక్స్ అయిపోయి నిలిచబెట్టేస్తాను. నేను 200% నిలిచబెట్టేస్తాను. అందరూ తీసుకుంటా. గొప్ప గొప్ప ముఖం అయితే ముఖం అంతా వలగొట్టి రేపు చూస్తా. ఇగో నా దగ్గర తన్ను అమ్మ తప్పులు పెట్టుకో నా చేతులు ఎట్టుండే. ఇట్లా వేస్తే నేను ఇంకా 4 ప్యాకెట్లు తెచ్చుకుంటాను. తిరుగుతున్నావు ఎడికెడికి తిరుగుతున్నావు అని నాకు అర్థమైతలేదు. నేను బయట ఉంటలేను కదా. ఎటు తిరుగుతున్నావు? దోస్తులు రోజు తిరుగుతున్నా రోడ్ల పండు. నువ్వు తిరిగేది రోడ్ల పొట్టి. ఎప్పుడు చెప్పా నేను సేఫ్టీ పెట్టుకున్నావు. ఇగో నాకు తెలియదు అని చెప్పిన మరి అన్నావు అనుకో అస్సలు మర్యాద దక్కదు. ఎవరు చెప్తావు చెప్పుకోపో. తిరుగుతున్నావు సేఫ్టీ పెట్టుకుని తిరుగుతున్నావు. సేఫ్టీ పెట్టుకుని తిరుగుతున్నావు. సేఫ్టీ పెట్టుకుని తిరుగుతున్నావు. సేఫ్టీ పెట్టుకుని తిరుగుతున్నావు. సాయి మరీ ఓవర్ చేస్తావు తెలుసా నువ్వు ఒక్కొక్కసారి. ఓవరే అది అది అదే లిప్స్టిక్ అది ఇంకేమేమి ఉన్నాయో మళ్ళా పెట్టుకుంటుంది. నువ్వు పోతున్నావు తెలుసు. అదే బై మిస్టేక్ లో బయట పడేదో లేకపోతే ఇప్పుడు ఏదో టైం పాస్ కి నన్ను అడిగినావు కదా బయటకు పోతుందా అని. ఎవరితో పోతున్నావు? సేఫ్టీ అండి సేఫ్టీ అని సేఫ్టీ అని చెప్పు. ఎటు పోయినావు చెప్పు. సేఫ్టీ అని చెప్పు. కంటెంట్ అందుకే వస్తలేదు. నాకు టైం వస్తుంది. ఏం చెప్పేసారు? బాత్రూమ్ లో అమ్మాయితో స్నానం చేసి బై మిస్టేక్ లో తాగేకి వచ్చిందంట. అవునా? నువ్వు సగమే నీతో మాట్లాడాలి. అలా బయట తిరుగుతావు రోడ్డు మీద తిరుగుతున్నావు అని చెప్తున్నావు. చెప్పు నా మీద నీకు నమ్మకం లేదా? ఎప్పుడు నేను తిరిగి చెప్పు. నమ్మకం లేకనే ఎన్ని రోజులు నేను ఏమలేను కదా. మరి నువ్వు ఎట్లా ఇప్పుడు నీ అమ్మ తెంగా నువ్వు దొరికింది లిప్స్టిక్. నువ్వు దొరికింది లిప్స్టిక్ తోనో కమ్మలతోనో లేకపోతే ఎవరో కొత్త మొగల చెప్పులతోనో కాదు. నీ అమ్మ సేఫ్టీ నా ప్లేస్ లో ఎంత నమ్మకస్తుడై ఆ 20 ఏళ్ళ నుంచి ప్రేమించుకున్నా అటువంటి చూస్తే ఆడు మొట్ట కుట్టేస్తాడు. అవునా? మనుషులు అంటే నీ అమ్మ పువ్వు నేను డిసైడ్ తెలుస్తుంది. అవునా? ఎప్పుడు తిన్నా ఏమన్నా అంటున్నాడు ఏమేమో ఇష్టం వచ్చినట్టు.
నీ రీజన్ ఏమంటారు నీవన్నీ ఇప్పుడే తెలుస్తాయి రైస్ వండి ప్రాంకులు చేసినప్పుడే అవును తెలుసుకో విశ్వాసం లేని కుక్క నీకుందా నాకు ఉంది కాబట్టి లేకపోతే మాట్లాడాను నేను ఏమేమో అన్నాడు వేస్తున్నారు నన్ను అసలు నేను వదిలేట్టు నేను మౌనిక జున్నగా తిరుగుతాం ఇంటికి పోయినా సరే రావిడ బుక్ చేసుకొని పోతా నేను బస్సుకోతాను అయింది తిరుగుతున్న రోడ్ల మీద అంటా వేస్ట్ వాడుకోండి ఈడైనా దోస్తులతో తాగడానికి తిరగడానికి పోతాడు నైట్లలో నేను అది కూడా పోను అయితే ఈ రోజు నుంచి నేను కూడా చిన్న డౌట్ ఇగో ఏంటి అనిపించిన డౌట్ పడతావు నేను మీద ఫిక్స్ అయిపోడు ఎక్కువ వాళ్ళకి చెప్పు అది ఏమనుకుంటారు ఇప్పుడు చెప్పు ఏమనుకోకూడదు మంచిగా కూర్చోవా నువ్వు ప్లీజ్ నువ్వు మినిస్టర్ కొట్టుకు కాదు లేచి కూర్చో మినిస్టర్ కొడుకు నేను చెప్పలేదు చెప్పు చెప్పు నిజంగా రాదు ఎటు పోదు కానీ కోపంలో మాట్లాడేది ఎందుకు వచ్చింది వెళ్ళాం నాకు ఏం ఎరుపు కాళ్ళకి మాట్లాడుతుంది కన్నా నేను లవర్ కానీ పెళ్ళాను లవర్ కాదా కాదు ఎందుకు మరి మీ వైఫ్ ని అందరినట్టు చింపలంటూ నమిలే మొగుడు ఆహా ఓహో అంటూ లొంగ తీసే మొగుడు నాకు పెళ్లి కాలే ఇంకా అయ్యిందని చెప్తే ఎవరు కూడా నాకు సైలెంట్ పెళ్ళి అయిపోయింది పర్సనల్ గా మేము ఎవరికి చెప్పలేము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజ్